విమానం క్రాష్ ల్యాండ్ అయింది. బారామతిలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలినట్లు తెలుస్తోంది. ఈవేళ ఉదయం బారామతిలో జరగాల్సిన సభకు అజిత్ పవార్ హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన ప్రయాణిస్తున్న చార్టెడ్ ఫ్లైట్ అనూహ్యంగా ప్రమాదానికి గురైంది. కూలిన వెంటనే విమానం నుంచి ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో పవార్ సహా 6 మృతి చెందినట్లు డీజీసీఏ ప్రకటించింది. అజిత్ పవార్ మహారాష్ట్రలో ప్రముఖ రాజకీయ నాయకుడు. ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేతగా అనేకసార్లు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఆర్థిక ప్రణాళిక, క్రీడలు, మైనారిటీ అభివృద్ధి వంటి శాఖలను నిర్వహిస్తున్నారు. అజిత్ పవార్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ కు మహారాష్ట్ర రాజకీయాల్లో కింగ్ మేకర్ గా పేరుంది. అజిత్ పవార్ శరద్ పవార్ మేనల్లుడు కావడం గమనార్హం. ప్రమాద వార్త తెలిసిన వెంటనే పవార్ కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండ్ అయింది. బారామతిలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలినట్లు తెలుస్తోంది. ఈవేళ ఉదయం బారామతిలో జరగాల్సిన సభకు అజిత్ పవార్ హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన ప్రయాణిస్తున్న చార్టెడ్ ఫ్లైట్ అనూహ్యంగా ప్రమాదానికి గురైంది. కూలిన వెంటనే విమానం నుంచి ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో పవార్ సహా 6 మృతి చెందినట్లు డీజీసీఏ ప్రకటించింది. అజిత్ పవార్ మహారాష్ట్రలో ప్రముఖ రాజకీయ నాయకుడు. ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేతగా అనేకసార్లు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఆర్థిక ప్రణాళిక, క్రీడలు, మైనారిటీ అభివృద్ధి వంటి శాఖలను నిర్వహిస్తున్నారు. అజిత్ పవార్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ కు మహారాష్ట్ర రాజకీయాల్లో కింగ్ మేకర్ గా పేరుంది. అజిత్ పవార్ శరద్ పవార్ మేనల్లుడు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే పవార్ కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకున్నారు.
మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పవార్తో పాటు మరో 4 ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8:45 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముంబై నుంచి బయలుదేరి గంట తర్వాత విమానంలో సమస్య తలెత్తింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు విమానం 2 ముక్కలైనట్లు తెలుస్తోంది. ఇక విమానంలో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరూ బ్రతికిలేరని తెలుస్తోంది. 2 వ్యక్తిగత సిబ్బంది, 2 విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అజిత్ పవార్ 1950 జూలై 29న జన్మించారు. ఆయన తండ్రి అనంతరావు పవార్ సీనియర్ రాజకీయ నాయకుడు. మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ కు సోదరుడు. బాబాయ్ శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్ పవార్ 1962లో తొలిసారి కార్పొరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పూణే జిల్లా